సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని ప్రశస్త నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ 107వ కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ వార్షికోత్సవ వేడుకలకు ప్రభునామాన ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. అందరం లేచి నిల్చుండి స్తుతి కీర్తన పరలోక ప్రార్థనతో పరిశుద్ధ దేవుని మనము ఘనపరుస్తాం. పితృపుత్ర శుద్ధాత్మలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా. స్తుతించు దివ్య సైన్యమా. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మాకు క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్య బలం మహిమ నిరంతరం నీవేనవు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రారంభ ప్రార్థన చేయుటకు శ్రీ ఏడిఎల్ లింకన్ గారు సంఘ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రభునామమున మీ అందరికీ శుభములు. మరి సంఘమంతటికి, సంఘ కాపల తరఫున, స్టాండింగ్ కమిటీ తరఫున మీ అందరికీ కోల్స్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యొక్క 107వ సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. I wish you all a happy 107th church anniversary. ప్రార్థిస్తామండి. మహోన్నతుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ దినాన, ఈ ఆదివారమున మీ సంఘములోకి ప్రవేశింపజేసి మీ సన్నిధిలో మేము ఆనందించుటకు, సంతోషించుటకు, ఉల్లసించుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. మా అందరి జీవితాలలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా వ్యక్తిగతమైన జీవితాలలో, కుటుంబాల జీవితాలలో, సంఘ పరిచర్యలో, సమాజంలో మేము జీవిస్తూ ఉండగా ప్రభువా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నాయనా నీ బిడ్డలుగా ప్రతిష్టపరచుకొని మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. మేమందరము ప్రభువా ఎన్నిక లేని వారమైనప్పటికీ మమ్మల్ని మీరు పేరు పెట్టి పిలిచి మీ బిడ్డలుగా చేసుకొని మీ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చి నాయనా మీ కుమారులుగా, కుమార్తెలుగా గొప్ప ఆధిక్యతలు మాకు దయచేసి ప్రభువా ఈ సంఘములో, ఈ లోకములో ప్రభువా మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మా కోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క 107వ వార్షికోత్సవ సందర్భముగా ప్రభువా మేమందరం గత 2 రోజుల నుంచి ప్రభువా మీ సన్నిధిని అనుభవించిన విధానాన్ని బట్టి నాయనా మరి నీ కార్యక్రమాలలో ప్రభువా మేము నిమగ్నమై ప్రభువా నిన్ను మహింపరిచిన విధానాన్ని బట్టి, ఘనపరిచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ 2 దినములు ప్రభువా మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వర్తమానాల కొరకు
నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. మరి నాయన బ్రదర్ మేడికొండ మనోహర్ గారిని మా మధ్యకు స్పీకర్గా తీసుకుని వచ్చి నాయన సంఘాన్ని ఉత్తేజపరచడానికి, ప్రోత్సహించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప స్పీకర్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో ఈ 107 సంవత్సర వార్షికోత్సవ సందర్భముగా ప్రభా మీ సన్నిధిలో మేము ఉంటుండగా ప్రత్యేకంగా మా సంఘ కాపరులను మీరు దీవించిన విధానాన్ని బట్టి, వారి పరిచర్య జరిగిస్తూ ఉంటుండగా ప్రభా వారిని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. మా సంఘ కాపరులైనా ఎంతో మరి డెడికేషన్ తోటి మరి ప్రభా సంఘాన్ని నడిపిస్తూ ఉంటుండగా, సంఘాన్ని కాస్తూ ఉంటుండగా ప్రభా వారిని, వారి కుటుంబాలను దీవించమని, వారికి ప్రతి ఆశీర్వాదమును దయచేయమని ప్రత్యేకంగా సంఘమును నడిపిస్తూ ఉంటుండగా ప్రభా మమ్మల్ని వారు బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మా సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారు నాయన స్వస్థతతో హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా వారిని ముట్టి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. మరి నాయన పూర్తిగా కోలుకొని మేమందరం సంతోషించటకు, నిన్ను మయంపరచడానికి ఒక సమయాన్ని దయచేయమని కూడా వేడుకొని ఉంటున్నాం. ఈ సమయంలో నాయన మరి ప్రత్యేకంగా మా స్టాండింగ్ కమిటీని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. సంఘంలో ఉండేటువంటి ఆయా విభాగాలన్నీ ప్రభా మరి నిన్ను మహింపరుస్తూ ఉంటుండగా, ఘనపరుస్తూ ఉంటుండగా నాయన ఈ సంఘాన్ని నాయన మరి మీ యొక్క వాక్యముతో నాయన మరి అన్యులకు మేము వాక్యం వెదజల్లడానికి ఈ సంఘాన్ని మీరు ఈ ప్రాంతంలో ప్రతిష్టపరచుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంగా నాయన మరి 107 సంవత్సరాల క్రిందట మరి నాయన మిషనరీల యొక్క దర్శనముతోటి ఈ సంఘము స్థాపింపబడినది. ఈ సంఘానికి నాయన సహాయము చేసినటువంటి, ఆర్థిక వనరులను సేకరించినటువంటి కోల్సుధర గారిని మేము గుర్తు చేసుకుని నాయన నేను మయంపరుస్తూ ఉంటున్నాం. నాయన జావింకరించినటువంటి మిషనరీ సేవలన్నింటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా స్టాంటన్ దొర గారి దార్శనికత, వారికి ఇచ్చినటువంటి వచ్చి గొప్ప దర్శనాన్ని బట్టి ఈ సంఘాన్ని మరి కర్నూలులో వారు నాయన స్థాపించిన విద్యాలయాలన్నింటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా అందరికీ నాయన మీ వెలుగును ప్రసాదించడానికి వారు ఎంతో త్యాగపూరితమైనటువంటి సేవ జరిగించి మాకు మీ వెలుగుని ఇచ్చారు. మేము తిరిగి ఈ వెలుగును ఇతరులకు ఇచ్చుటకు ప్రభావ మీరు మాకు కృప దయచేయమని కూడా వేడుకొని ఉంటున్నాం. ఈ సమయంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మా సంఘ కాపరులను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ప్రత్యేకంగా మరి ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి దైవ వర్తమానికులు నాయన మేడికొండ మనోహర్ కొరకు మేము ప్రార్థిస్తూ నాయన ఈ ఆరాధనంతా మహాగంభీరంగా మీరే జరిగించుకోమని, తదుపరి జరిగే కార్యక్రమాలన్నింటిలో మీ సన్నిధిని మాతో ఉంచమని, మీరే మహిమ పొందమని, సంఘాన్ని దీవించి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట బహు వినయముగా అడిగి వేడుకొని ఉంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియ సంఘం అందరం లేచి నిలిచిండి. 264వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఈ సంఘపు పునాది క్రీస్తే సాదేశుడు అనేటువంటి కీర్తన కలిసి పాడదాం, దేవుని మహింపరుస్తాం. ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడే దక్కించే సుదీరి వాక్యంపు రెట్టించే పైనుండి వచ్చి యేసు పెండ్లాడని మేనే కోరుచు రక్తమిచ్చి కొనేని కన్యనే ఒక్కడే దేవుడి
వేసుగుడి విశ్రాంతి పొందును. దయచేసి ప్రార్థన చేయుటకు శ్రీమతి కె హుల్దా దానమయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందామండి. మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవ, జీవం కలిగిన ప్రభువా, దయగలిగిన ప్రభువా, మీ పాదాలకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రత్యేకంగా గత 3 రోజుల నుంచి 107వ వార్షికోత్సవము మా సంఘంలో మేము జరుపుకునేటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు విశ్రాంతి దినము, సబ్బాతు దినము ప్రభా. ప్రపంచమంతా ఈరోజు నీవు నిర్ణయించినట్టు ఆరాధనలు జరుపుకుంటున్నారు. నువ్వు ఏర్పాటు చేసిన దినము ఈరోజు మేమందరం కూడి 107వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా మేమందరం కూడుటకు మా సంఘంలోకి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. జీవం కలిగిన ప్రభువా, ఈ యొక్క 107వ సంఘ వార్షికోత్సవానికి హాజరైనటువంటి ప్రతి సంఘ సభ్యులను దీవించండి. మా సంఘానికి అనుగ్రహించిన దైవ సేవకులను బట్టి వందనాలు. పాస్టర్స్ను, వారి కుటుంబాలను దీవించండి. మా సంఘ కాపర్లను, వారు చేస్తున్న సేవను దీవించండి. పాస్కల్ పాస్టర్కి ఇచ్చుతున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. నీ చేతిలో పెడుతున్నాం ప్రభా. నీ బిడ్డను దయ చూపించి కనికరించి ఆరోగ్యంతో ఆరాధనలో పాల్పంపులు పొందుటకు సెలవు దయచేయండి. ఇదే రీతిగా ఎంతమంది రుగ్మతతో ఉన్నారో పేరున మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహింపచేయండి నాయన. ఈ యొక్క సంఘ 107వ వార్షికోత్సవానికి ఏర్పాటు చైర్మన్ గారిని, సెక్రటరీని బట్టి వందనాలు. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని దీవించండి. ఇంతవరకు జయకరంగా జరిగింపచేశారు, స్తోత్రాలయ్యా. మా సంఘ స్టాండింగ్ కమిటీ వారిని అందరినీ దీవించండి, పరిచర్యలను దీవించండి. మా సంఘానికి అనుగ్రహించిన సంఘ కాపర్లను బట్టి ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. సేవ చేస్తున్నటువంటి బిడ్డలు అనేక ఆత్మలు సంపాదించాలని ఎంతో కృషి చేస్తున్నారు నాయన. అనేకులకు దీవెనకరంగా దైవ సేవకులను 2 పాస్టర్లు, పాస్కల్ పాస్టర్ కూడా ఆరోగ్యంగా ఉంటకు సెలవు దయచేసి కుటుంబాలను నీవు ఎత్తి పట్టుకోనమని వేడుకొంటున్నాను నాయన. మా సంఘానికి ఇచ్చిన ప్రతి అంగం, ప్రతి పేరున ప్రతి అంగాన్ని మీరు దీవించండి. వారు చేస్తున్న ప్రతి కృషిని బట్టి, ఆత్మలను సంపాదించుకున్నటకు చేస్తున్న ప్రతి పనిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంత సుందరమైనటువంటి ఆలయంలో మేము చేస్తున్నామంటే మా యొక్క మిషనరీలను మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. తప్పగదు ప్రభా. ఎందుకంటే ఇంత చక్కటి ఆలయము మరి గిబ్సన్ మరి స్టాంటన్ దొరగారు నమ్మకంగా కోర్స్ గారు పంపించిన ధనముతో ఎంతో చక్కగా నిర్మించున్నారు ప్రభా. 100 నుండి 1000 మందిగా ఆత్మలు రక్షించుటకు ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సంఘంలో చేసి కాపర్లు నీ సన్నిధిలో చేరినారు. విడవబడిన కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహింపచేయి తండ్రి. మా మిషనరీలందరినీ దీవించండి. వచ్చి ఉన్నారు, వారు భారతదేశానికి ఆత్మలు రక్షించడానికి వచ్చారు. వారు వచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి అనేక ఆత్మలు గ్రామాలలో తిరిగి సేవ చేసినారు. అనేక సంఘాలను నియమించినారు నాయన ప్రభా. వాళ్ళు ఎలాంటి మిషనరీలు అయ్యి అన్నీ ఉన్నప్పటికీ తగ్గించుకొని మా మధ్యకు వచ్చి మాకు ఇచ్చినటువంటి యొక్క భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ యొక్క సత్యస్వార్తను ప్రకటించి ఈ రీతిగా ఆశీర్వదింపచేసినారు. అందులో మా కోల్స్ చర్చి అనేకులకు ఆదర్శంగా ఉండిలాగున ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ఇప్పుడు నీ దాసుడు వాక్యం చెప్పని ఉన్నాడు నాయన, మా మధ్యకు రప్పించారు. వాక్యాన్ని అనేకులకు ఆదర్శంగా ఉండేలాగున్న నీ దాసుని వాడుకొనమని వేడుకొంటున్నాను. జీవం కలిగిన ప్రభా, మా కమిటీ స్టాండింగ్ కమిటీ వారందరినీ దీవించండి. చేస్తున్న ప్రతి పనిని దీవించండి నాయన. ఈ యొక్క కార్యక్రమానికి రుగ్మతతో ఉండి రాలేని బిడ్డలను అందరినీ నీవు ఆదరించి ఆరోగ్యాలు ప్రసాదింపచేసి మరి ఒకసారి వచ్చుటకు సెలవు దయచేయండి. ప్రియులను కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి నాయన. మా ప్రియులందరినీ సన్నిధిలో ఉన్నారు. విడబడిన కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. ఈ సంఘంలో పనిచేసి నీ సన్నిధిలో చేరిన ప్రతి కుటుంబానికి ఆదరణ, నెమ్మదిని అనుగ్రహింపచేయి తండ్రి. ఒక్కొక్క కుటుంబంలో ఏ అవసరతలు మెరిగిన గొప్ప దేవుడవు తండ్రి. అడగకముందే అక్కర్లు తీర్చే గొప్ప దేవుడవు ప్రభా. మీ పాదాలకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మా దేశమును, దేశ నాయకులను, రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకులను దీవించండి. ప్రపంచమంతా నీ చిత్త ప్రకారం ఈరోజు ఆరాధనలు జరుపుకుంటున్నారు ప్రభా. నువ్వు ఏర్పాటు చేసిన దినము ప్రభా. కానీ క్రైస్తవుల మీద ఎంతో దాడులు జరుగుతున్నాయి. దైవ సేవకులు జరుపుతున్నటువంటి చర్చెస్ను ఎట్లంటే అట్లా చేస్తున్నారు ప్రభా. ఈ సైతాన్ శోధల నుండి విముక్తి కలిగజేసి ప్రశాంత వాతావరణం దేశమంతటా అనుగ్రహింపచేయి ప్రభా. ఈరోజు జరగబో కార్యక్రమం అంతా నీ దృష్టికి యోగ్యంగా నడిపించుకోనండి నాయన. మాకు ఇచ్చిన మరి ఒకసారి ఈ సన్నిధిలో మా పాస్టర్స్ను, వారి కుటుంబాలను దీవించి ఆత్మల సంపాదన కొరకు చేస్తున్న ప్రతి కృషి, మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి వింగును మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి కనికరించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మా సంఘము ఒక సంఘము మార్గదర్శకంగా ఉండేలాగున, అనేకులకు దీవెనకరంగా ఉండేలాగున మా సంఘాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. రానైనటువంటి ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ క్షేమంగా ఎవరి గృహాలు వాళ్ళు చేరుటకు సెలవు దయచేయండి నాయన. ఎన్ని సంవత్సరాలు మీరు కాపాడి ఈ సంఘాన్ని మీరు ఇంతగా ఆశీర్వదించినారు. మిషనరీల కృషి వలన విద్యా సంస్థలు అయితేనేమి, వైద్యశాలలు అయితేనేమి ఎన్నో నిర్మించినారు. వారు కూడా గ్రామాలకు వెళ్ళి స్వార్థ పరిచర్య చేసినారు ప్రభా. అంత దీనత్వం ఇచ్చి మా మిషనరీలను మాకు ఇచ్చి ఉన్నారు. వాళ్ళు చేసిన కృషిని బట్టి ఈ యొక్క సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరు మంచి మనసుతో ఈ సంఘాన్ని అభివృద్ధి చేయటకు సెలవు దయచేయమని నీ దాసుడు వాక్యం చెప్పని దాసుని చేతులు ఎత్తి పట్టుకున్నామని యేసయ్య నామం నా బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఉత్తర ప్రత్యుత్తర పట్టణ భాగంగా కీర్తన 95 శ్రీ బిఈ రాబర్ట్ క్లైవ్ గారు, ప్రాపర్టీ కమిటీ చైర్మన్, వారు ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తర పట్టణ భాగంగా కీర్తన 95. వారిక్కడ లేని పక్షాన దయచేసి 95వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుదాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహా దేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. అందరం కలిసి 11వ వచనం. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ప్రియులారందరం కలిసి లేచి నిల్చుండి తిరుగా మన ప్రభువును గణపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 641వ కీర్తన, ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా అన్నటువంటి కీర్తన పాడుతూ దేవుని మనం ఘనపరుస్తాం. ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా.
ఓ సంఘమా వినుమా, రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణ వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకం, ఆనంద తైల సుగంధాభిషేకం పొందితినే యేసునందు, పొందితినే యేసునందు. ఓ సంఘమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణమర్పించెనని, స్వస్థపరచె నిర్దోషముగా, ముడత కళంకము లేనిదిగా, మహిమాయుక్తంబుగా నిలువగొరేసుడు, మహిమాయుక్తంబుగా నిలువగొరేసుడు, సహింతువా తీర్పునాడు, సహింతువా తీర్పునాడు. ఓ సంఘమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, సజీవముగనున్నావా, సజీవముగనున్నావా. ఓ సంఘమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చల్లగనైన వేచగను, ఉండిన నీకది మేలగును, నులివేచని స్థితి నీకుండిన
బయటకు వేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంఘమా సర్వాంగమా, పరలోక రాజపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. దయచేసి కూర్చుందాం. మనల్ని ప్రార్థనలో నడిపించటకు శ్రీమతి పిజే డోర్తి ఆర్థర్ గారిని స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తుంటున్నాను. ఆ పిదప బైబిల్ పఠనము పాత నిబంధన గ్రంథంలో నుండి శ్రీ కె భాస్కర్ గారు ఆడిట్ కమిటీ మెంబర్ గారు చదివి వినిపిస్తారు. 107వ సంఘ వార్షికోత్సవపు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, జీవము గల దేవా, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మా కొరకు మేము చేసిన అపరాధముల నిమిత్తమై నీ ప్రాణాన్ని అర్పించి మమ్మలను నీ బిడ్డలుగాను నీ సొత్తుగాను నీ స్వారూప్యంలో జీవించుటకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి యెహోవా కాగల జనులు ధన్యులు అని, దేవుని పొందిన జనులు ధన్యులు అని సెలవిచ్చిన రీతిగా మా సంఘము కూడా నీ యొక్క ధన్యతను మాకు అనుగ్రహించినందుకై నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. గొప్ప దేవా, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. దయగల మా రక్షక, కృపగల మా తండ్రి, గత 2 దినముల నుండి ప్రభువా ఎంతో గంభీరముగా ఈ యొక్క సంఘ కార్యక్రమాలను జరుపుకొనుటకు నువ్వు మాకు అనుగ్రహించిన కృపకై వందనాలు దేవా. మరి ఇంత గొప్పగా జరుగుటకు ప్రభువా కృషి చేసిన చర్చ్ డే కమిటీ వాళ్ళను ఆశీర్వదించండి. చైర్మన్ గారైన రాజారావు గారిని, సెక్రటరీ గారైన విజయ్ కుమార్ గారిని నీ హస్తాలకు అప్పగించుకొని ప్రభువా ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధగా పని కార్యక్రమాలను చేపట్టినందుకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవా, నీకు వందనాలు. మరి మా సంఘ పాస్టర్లను 3 పాస్టర్లను ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. వారు చేసిన పరిచర్యను నీవే బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప దేవా, ప్రత్యేకంగా మా పాస్కల్ ప్రకాష్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆ యొక్క పాస్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు ప్రభువా, వారిని స్వస్థతపరచమని ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప దేవా, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మరి ఎంతగానో ప్రయాసపడిన మిషనరీస్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు నిర్మించిన మందిరాలను, హాస్టల్స్నేమి, హాస్పిటల్స్నేమి, మరి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఎన్నో ఆత్మలను నీ యొద్దకు సంపాదించినారు తండ్రి. వారికి నీవే సహాయకుడవుగా ఉండి ప్రతి విషయములో నాయన అన్ని సౌకర్యములు మాకు సమకూర్చి వారి దేశంకు వెళ్ళిపోయినారు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మరి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము. మా సంఘ మా యొక్క స్టాండింగ్ కమిటీ వారిని, సంఘ పెద్దలను, సభ్యులందరినీ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీవే కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప దేవా, మరి ప్రత్యేకంగా ముఖ్య ప్రసంగికులను తండ్రి, వారు గత 2 దినముల నుండి ఎంతో శ్రేష్టమైన వాక్యాన్ని మాకు అందిస్తున్నారు తండ్రి. మా హృదయమును కదిలించే వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు దేవా. వారిని క్షేమంగా విజయవాడ నుండి మాకు కర్నూలుకు చేర్చినందుకై నీకు స్తోత్రాలు నాయనా. ఈ దినము వాక్యం చెప్పనయింటుండగా ప్రభువా, వారి యొక్క వాక్యమును
మేమందరం శ్రద్ధగా విని మా హృదయాలలో పదిలపరచుకొనుటకు నీ సహాయం దయచేయమని, నీవే కృప చూపించి మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. చేరు వచ్చిన ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన సంఘ అనుబంధ సంఘాల పర్యవేక్షణ కమిటీ చైర్మన్ గారు శ్రీ జి ప్రసాద్ గారు మరి ప్రత్యేకమైన సమయంలో మరి ప్రార్థన చేయక పూర్వం బైబిల్ పఠనం పాత నిబంధన గ్రంథంలో నుండి శ్రీ కె భాస్కర్ గారు ఆడిట్ కమిటీ మెంబర్ గారు మనకు చదివి వినిపిస్తారు. ఈ దిన సందేశం నిమిత్తం పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు 2వ గ్రంథం నుంచి 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి 17 వరకు చదువుకుందాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానం కలగజేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసినలా నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అనెను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నింటిని చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మన వెనుకలు దీవించి ఆశ్రయించును కాక. సంఘమంతటికి 107వ సంఘ వార్షికోత్సవం శుభములు తెలుపుతూ క్లుప్తంగా ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. దేవా, నీ యొక్క పరిశుద్ధ మందిరంలో ఈ ఆదివార దినమున మేమందరము కూడా కలిసి సంతోషిస్తూ 107వ సంఘ వార్షికోత్సవమును జరుపుతూ నిన్ను ఆరాధించుచుండగా నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచవలనని ప్రార్థించి అడుగుచున్నాం. దయగలిగిన గొప్ప దేవా, మరి సంఘము స్థాపింపబడినప్పటి నుండి ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయం చేసి సంఘ నిర్మాణ విషయంలోనూ సంఘ అభివృద్ధిలోనూ పాటుపడిన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మిషనరీలు చేసినటువంటి గొప్ప సేవా ఫలితంగా మా సంఘము దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ అనేక సంఘములకు మార్గదర్శిగా ఉండగలిగినట్లుగా మీరు చేయుచున్న సహాయమును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా సంఘములో మరి సంఘము స్థాపింపబడినప్పటి నుండి ఇంతవరకు 17 మంది సంఘ కాపరులు పనిచేసి ఉన్నారని తెలియపరచబడి ఉన్నది. అవును మా తండ్రి, వారి సేవా ఫలితము వలన, వారి ప్రార్థనల వలన, వారి వాక్యోపదేశము వలన సంఘం విస్తరించబడినది. అనేక ఆత్మలు కూడా రక్షింపబడి ఉన్నవి. దేవా స్తోత్రం నాయన. మా సంఘములో మంచి ప్రార్థనా పనులు నేటికి కూడా బలంగా వాడబడుతున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేయించినటువంటి ప్రార్థన వలన మా తండ్రి అనేకులకు క్షేమకరముగాను, మేలుకరముగాను, ఆశీర్వాదకరముగాను మా సంఘము ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమగు మా దేవా స్తోత్రం నాయన. నువ్వు పరిశుద్ధుడవు కనుక మా సంఘము పరిశుద్ధత కలిగి ఉన్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘములో ఉన్నటువంటి ప్రార్థనా పనులను బట్టి, వాక్యోపదేశకులను బట్టి, మరి మంచిగా ఈవులను
కృతజ్ఞత కానుకలను ఇవ్వగలిగినటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకమని నీ వాక్యం సెలవిస్తున్నది. ఆనాడు దావీదు మహారాజు ప్రార్థించిన రీతిగా మేము కూడా నా తండ్రి మీరు చేసినటువంటి ఉపకారములన్నిటిని కూడా ధ్యానించుకొని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నిన్ను మహిమపరుస్తూ నిన్ను కీర్తించి కొనియాడి సేవిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభువును మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా దేవా, ఆమేన్. మన సంఘ ఆడిట్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ ఎస్ జోసెఫ్ గారు క్రొత్త నిబంధన పాఠ్యభాగాన్ని చదివినిపిస్తారు. ఆ పిదప ప్రార్థన శ్రీ ఆర్పి దానమయ్య గారు. నేటి ధ్యాన నిమిత్తము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. లూకా సువార్త 1 నుంచి 10 వరకు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని ఎరగగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవ రానే ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయు వెళ్ళనని వారు సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనాను అన్యాయంగా దీని నేను తీసుకున్న ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతును అని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన వెలుగులో దీవించును గాక. ప్రార్థించుకుందామండి. మిక్కిలి ప్రేమ గల తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని సుఖంగా సజీవ సంఖ్యలో చేర్చి సుఖంగా కాపాడి దయగల తండ్రి, మరి యొక్క నూతనంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ పరిశుద్ధ దినమందు ఉదయకాల సమయంలో నీ ఆలయంలో మమ్మల్ని అందరినీ చేర్పించి 107వ సంఘ వార్షికోత్సవ సందర్భంలో నిన్ను ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, మరి గడిచిన 107 సంవత్సరములు సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నారు నా ప్రభువా. అంతకు పూర్వము దయగల తండ్రి, మరి మా పూర్వీకులు అనాగరికులై సాంఘికంగా బహిష్కరింపబడిన వారై విద్య లేక ఎంతో శ్రమలను అనుభవిస్తూ బహిష్కరణలకు గురి అవుతూ ఉండే సమయంలో మరి దయగల తండ్రి, మిషనరీలు వారి సమర్పించుకొని సేవ చేయాలని వారి కుటుంబాలను వారి దేశాన్ని వదిలిపెట్టి ఈ దేశంలోనికి వచ్చి ఆయా ప్రాంతాలను అభివృద్ధి పరిచి ఉన్నారు. ముఖ్యంగా ప్రభు, మరి సాంఘికంగా బహిష్కరింపబడిన కుటుంబాల విషయంలో మరి మా పూర్వీకులు ఎంత అనాగరికంగా ఉన్నారో వారికి అందరికీ కూడా ప్రభు విద్య ఆత్మీయంగా బలపరిచి వారికి నాగరికత నేర్పించి సమాజంలో వారిని నిలవబెట్టి ఉన్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవేళ వారు ఈ సేవ చేయడానికి
సమర్పింపబడకూడకుండా దయగలిగితే ఈ దేశానికి రాకుండా మమ్మల్ని ఇదే విధంగా వదిలిపెట్టి ఉంటే మరి మా పూర్వీకులు ఎట్లుండేవారో, మేమైతే ఎట్లుండేవారమో మాకే తెలియదు ప్రభా. కానీ నీ కృప చేత, నీ మెండైన దీవెనల చేత మరి మమ్మల్ని అందరినీ మిషనరీ ద్వారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నాగరికత కల్పించి విద్య నేర్పించి ఆత్మీయంగా బలపరిచి ఉన్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి మా సంఘాన్ని గురించి నీకు విజ్ఞాపన చేస్తున్నాము నా ప్రభువా. దయగల తండ్రి, మరి 107 సంవత్సరముల క్రితం మరి కోల్స్ దొరగారికి వారికి ఇచ్చిన దాతృత్వాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి అప్పుడు స్టాంటన్ దొరగారు ఉన్నారు ప్రభువా. వారు ఈ ఆలయ నిర్మాణం కొరకు ఎంతగానో శ్రమపడి మరి నిర్మించి ఉన్నారు నా ప్రభువా. ఒక సంఘముగా ఏర్పడి మరి ఈ ఆలయంలో నూతనంగా కట్టబడిన ఈ ఆలయంలో నిన్ను ధ్యానించుకోవడానికి స్టాంటన్ దొరగారి ద్వారా మమ్మల్ని అందరినీ ఆ భాగ్యము మాకు కలిగింది ప్రభువా. మరి 107 సంవత్సరముల కాలంలో మా సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నారు. మరి అనేక విధములుగా ఆత్మీయంగా మేము బలపడి మాకు కలిగిన రక్షణను ఇతరులకు కూడా మేము చాటి ఉన్నాము ప్రభా. అందుకు సాక్ష్యంగా మరి 16 ఉపసంఘాలను ఈ సంఘము చేపట్టింది ప్రభా. వారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభా నీ వాక్యం చేత హెచ్చరింపబడి మళ్ళీ మంచి వర్తమానం కలిగిన వారుగా ఉంటూ దయగల తండ్రి రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ నీ సేవ చేస్తున్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి 107 సంవత్సరముల కాలంలో మా సంఘం నుండి అనేక మంది కాపర్లు సమర్పించుకున్నారు నా ప్రభా. ఈ దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దయగల తండ్రి మరి నీ రక్షణ గురించి ఇతరులకు సాటి చెప్తున్నారు. అనేక ఆత్మలను రక్షింపగలుగుతున్నారు. అందును బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి సంఘాన్ని ఆశీర్వదించినారు. మరి మమ్మల్ని అయితే ఈ 107వ సంఘ వార్షికోత్సవ సందర్భంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఉన్నారు నా ప్రభా. మరి ఈ యొక్క దినాన్ని, ఈ వార్షికోత్సవ సంబరాలను చూడలేక చాలామంది నీ సన్నిధిలో చేరి ఉన్నారు. వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నా. విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే రాలేక వెనుకబడి ఉన్నారో వారిని కూడా ఆశీర్వదించి మరి ఒకసారి ఆలయానికి రప్పించమని విజ్ఞాపన చేస్తున్నాం. దయగల తండ్రి, మరి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి నిన్ను ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉన్నారు మాకైతే తెలియదు ప్రభా. నీ చిత్తమైతే మేము ఆత్మ పరిశీలనలు చేసుకొని మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ మేము సద్వినియోగం చేసుకుంటూ నీ చిత్తమైతే మాకు కలిగిన రక్షణ భాగ్యాన్ని ఇతరులకు కూడా చాటడానికి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. దయగల తండ్రి, మరి సంఘ వార్షికోత్సవ కమిటీ చైర్మన్ గారైన రాజారావు గారిని, సెక్రటరీ జయకుమార్ గారిని ఆశీర్వదించండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు నీకు అంగీకారంగా జరిగి ఉన్నవని మేము విశ్వసిస్తున్నాం. సంఘ కాపరులను, వారి కుటుంబాలను, స్టాండింగ్ కమిటీ వారిని, వారందరినీ కూడా పెద్దలందరినీ సంఘాన్ని ఆశీర్వదించి సంఘము అనేక విధములుగా దయగల తండ్రి ఆశీర్వదింపబడి ఇతరులకు కూడా ఆ యొక్క ఆశీర్వాదాలను పొందినట్లు మమ్మల్ని వాడుకొని మేము విజ్ఞాపన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ఆయా శాఖలను ఆశీర్వదించండి. ఆ శాఖల ద్వారా దయగల తండ్రి జరుగుతున్నటువంటి సేవను మీరు ఆశీర్వదించమని కూడా విజ్ఞాపన చేస్తున్నాం. దయగల తండ్రి, మరి ఇంతవరకు జరిగిన ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ జరగబో కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి కాపాడి దయగల తండ్రి వాక్యం చెప్పనైనటువంటి నీ దాసుని బలపరిచి మమ్మల్ని అందరినీ ఆత్మీయ ప్రేరేపణ కలగజేసి ఆత్మీయంగా హెచ్చరింపబడి నీ వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోనమని, మళ్ళీ
వాక్యం చెప్పని ఉన్న నీ దాసుని బలపరచమని మరి ఒకసారి విజ్ఞాపన చేస్తూ ఈ మనవులు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక చిన్న గమనిక. ఈ ఆరాధనకు వస్తున్నటువంటి ప్రియులు వాహనాల్లో వస్తుంటే మీ వెహికల్స్ మున్సిపల్ హై స్కూల్లో లేదా కోల్స్ జూనియర్ కాలేజ్లో లేదా మన చర్చ్ సెల్లార్లో మీరు పార్క్ చేయవలసిందిగా ప్రేమతో మేము మనవి చేస్తుంటున్నాం. సెల్లార్ ఓపెన్గా ఉంది, దయచేసి మీరు గమనించండి. సెల్లార్లో పార్క్ చేయొచ్చు, లేదా కోల్స్ కాలేజ్లో మున్సిపల్ హై స్కూల్లో. చిన్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా మేము ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. ప్రియులరి సమయంలో మరి మన సంఘ క్వైర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుచు దేవుని ఘనపరుస్తారు. సంఘ క్వైర్ వారిని ముందుకు ఆహ్వానిస్తుంటున్నాం. వాక్యము స్వరమై వినిపిస్తుంది, హృదయపు తలుపులు తడుతూ ఉంది. వాక్యము స్వరమై వినిపిస్తుంది, హృదయపు తలుపులు తడుతూ ఉంది. ఎరువు మా హృదయమును, ఎరుగు మా ప్రభు సమయమును, తిరిగి రాని తరుణమును, పొంచియున్న మరణమును. వాక్యము స్వరమై వినిపిస్తుంది, హృదయపు తలుపులు తడుతూ ఉంది. వాక్యము స్వరమై వినిపిస్తుంది, హృదయపు తలుపులు తడుతూ ఉంది. సంగమంటే సత్యానికి స్తంభము, ప్రేమ ఐక్యత కలిగిన వనము. హృదయ శుద్ధితో ఉంటే మనము ఆత్మదేవునికి ఆలయము. సంగమంటే సత్యానికి స్తంభము, ప్రేమైక్యత కలిగిన వనము. హృదయ శుద్ధితో ఉంటే మనము ఆత్మదేవునికి ఆలయము. క్రీస్తు లాంటి మనసుంటే సంఘమంతయు ఐక్యము. క్రీస్తు లాంటి మనసుంటే సంఘమంతయు ఐక్యము. వాక్యము స్వరమై వినిపిస్తుంది, హృదయపు తలుపులు తడుతూ ఉంది. వాక్యము స్వరమై వినిపిస్తుంది, హృదయపు తలుపులు తడుతూ ఉంది.
యేసు రాబోచుండే వధువు సంగముకు వయసొచ్చిందా ఆత్మీయతలో ఎదగకపోతే ప్రభువుతో పరిణయమవుతుందా వరుడై యేసు రాబోచుండే వధువు సంగముకు వయసొచ్చిందా ఆత్మీయతలో ఎదగకపోతే ప్రభువుతో పరిణయమవుతుందా రక్షణలో ఎదగకనే నిరీక్షణతో ఉందువా రక్షణలో ఎదగకనే నిరీక్షణతో ఉందువా వాక్యము స్వరమై వినిపిస్తుంది హృదయపు తలుపులు తడుతూ ఉంది వాక్యము స్వరమై వినిపిస్తుంది హృదయపు తలుపులు తడుతూ ఉంది తెరువుమా హృదయమును ఎరుగుమా ప్రభు సమయమును రాని తరుణమును ఉంచియున్న మరణమును వాక్యం స్వరమై వినిపిస్తుంది హృదయపు తలుపులు తడుతూ ఉంది వాక్యము స్వరమై వినిపిస్తుంది హృదయపు తలుపులు తడుతూ ఉంది